రామ్ వాళ్ళ ప్లేస్ ఏది? అయోధ్య. అయోధ్యకి కింగ్ ఎవరు? ఉమ్, దశరథుడికి ఎంతమంది వైఫ్స్ ఉన్నారు? ఎవరెవరు? కౌసల్య, సుమిత్ర, కైకేయి. ఓకే, ఇప్పుడు దశరథుడికి పిల్లలు పుట్టట్లేదు అనేసి పుత్రకామిష్టి యాగం చేయమని ఎవరు చెప్పారు? వశిష్ఠ చెప్పాక పుత్రకామిష్టి యాగం చేశారు. అప్పుడు పాయసం వస్తుంది కదా, ఆ పాయసము ఎవరెవరు వాళ్ళ వైఫ్స్ తాగుతున్నప్పుడు కొంచెం పాయసం ఎవరు తీసుకెళ్లారు? తీసుకెళ్ళి ఎవరికి ఇచ్చాడు? పాయసం? ఓకే, అప్పుడు కౌసల్యకి ఎవరు పుట్టారు? సుమిత్రకి ఎవరు పుట్టారు? కైకేయికి ఎవరు పుట్టారు? ఓకే, ఇప్పుడు మనం హనుమాన్ అంజనాదేవికి ఎవరు పుట్టారు? అంజనాదేవికి ఎవరు పుట్టారు? జై హనుమాన్ పుట్టారా? ఓకే, మనం ఇప్పుడు హనుమాన్ స్టోరీ చెప్దాం. ఓకేనా? చూడు, గౌతమ్ ఇంకా అహల్య వాళ్ళ బేబీ ఎవరు? అంజన బాధపడుతున్నప్పుడు దుర్వాస మహర్షి ఏమని చెప్తాడు మంకీ ఫేస్ వస్తుంది అన్నందుకు? శివస్వామి బ్లెస్సింగ్ తో నీకు ఒక బేబీ పుడితే మంచిగా అయిపోతావు. ఓకే, అలా చెప్పారా? ఓకే, అప్పుడు అంజనాదేవి ఎవరిని పెళ్లి చేసుకుంటుంది? ఓకే, వాళ్ళు ఎక్కడ ఉంటారు? కేసరిని పెళ్లి చేసుకున్న తర్వాత అదే ఎక్కడ, ఏ స్టేట్ లో ఉంటారు? ఓకే, అప్పుడు వాళ్ళు రోజు ఎవరికి పూజ చేస్తూ ఉంటారు కేసరి ఇంకా అంజనాదేవి? శివస్వామి బ్లెస్సింగ్స్ తో ఎవరు పుట్టారు? అప్పుడు వాయుదేవుడు ఇచ్చాడు కదా పాయసము, అంజనాకి ఎవరు పుట్టారు? హనుమాన్ పుట్టేశాడు కదా. ఒక రోజు అంజనా ఇంకా కేసరి బయటకు వెళ్ళిపోతారు కదా, అప్పుడు ఏమవుతుందో చెప్పు? హనుమాన్ నిద్ర లేచి సన్నే ఏమనుకుంటాడు హనుమాన్? ఏ ఫ్రూట్ అనుకుంటారు? ఓకే, మ్యాంగో అనుకొని ఏం చేస్తారు చెప్పు? వెళ్ళిపోతారు చేసుకుంటూ. అప్పుడు ఏమవుతుంది? ఇంద్ర వచ్చి స్టాప్ చేస్తారా? ఏం చేస్తారు ఇంద్ర? వజ్రాయుధం వేసేసారు. అప్పుడు ఏమైంది హనుమాన్ కి? ఓకే, అప్పుడు నువ్వు చెప్పు తర్వాత ఏమైంది? అవునా? అప్పుడు ఏమవుతుంది? ఎవరు తీసుకెళ్తారు కేవ్ లోకి? వాయువు తీసుకెళ్ళిపోతాడు. అప్పుడు మరి బ్రహ్మ వాళ్ళందరూ వస్తారు కదా మళ్ళీ వాయుదేవుడి దగ్గరికి. అప్పుడు బ్రహ్మ ఏమని బ్లెస్ చేస్తాడు హనుమాన్ కి? చిన్నగా కావాలంటే చిన్నగా మారిపోతావు, పెద్దగా కావాలంటే పెద్దగా మారిపోతావు. ఓకే, అప్పుడు ఇంద్రస్వామి ఏమని బ్లెస్ చేస్తారు? నేను నీ మీదికి వెపనేస్తాను కదా, ఇంకా నీకు ఏ వెపన్ ఎక్కినా చనిపోవు. ఓకే, ఓకే, అప్పుడు సన్స్వామి ఏమని చెప్పారు? సన్స్వామి వల్ల నీకేమవ్వదు అని చెప్పారు. ఓకే, సో ఆ తర్వాత ఏమవుతుంది? హనుమాన్ అన్ని నాటి పనులు చేస్తూ ఉంటారు కదా, అప్పుడు హనుమాన్కి ఎవరైనా శాపం ఇస్తారా? ఏమని శాపం ఇచ్చారు? తృణబిందు మహర్షి ఏమని శాపం ఇచ్చారు హనుమాన్ కి? మర్చిపోతావు. అయ్యో, మరి ఎలా పవర్స్ గుర్తు రావాలంటే ఏం చేయాలి చెప్పు? ఫ్రెండ్స్ ఎవరైనా అప్పుడు గుర్తొస్తాయి. ఓకే, ఆ తర్వాత వేదాస్ అన్ని ఎవరు నేర్పించారు హనుమాన్ కి? ఓకే,
ఉంటా